ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రిచ్ బికమ్స్ రిచర్, పూర్ బికమ్స్ పూరర్. ఈ విషయం అందరూ వినే ఉంటారు, కానీ అసలు దానికి కారణం ఏంటి? ఎందుకు ఎప్పుడు డబ్బున్న వాళ్ళకి ఇంకొంచెం డబ్బు ఎక్కువగా వస్తుంటుంది, పేదవాళ్ళు ఎప్పుడు ఇంకా పేదరికంలోకి ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారు? వాట్ కుడ్ బి ఏ రీజన్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్తే, బాగున్నారా సార్? హ్యాపీ ఎంజాయింగ్. సో రిచ్ బికమ్స్ రిచర్ చాలా తక్కువ స్టోరీస్ చూస్తాం. ఎక్కడైతే వెరీ పూర్ పర్సన్ కూడా అట్లీస్ట్ యావరేజ్ రిచ్కి వచ్చారు అని వినే స్టోరీస్ చాలా తక్కువ. కానీ రిచ్ వాళ్ళు మాత్రం ఎంత ఖర్చు పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ వెడ్డింగ్ తీసుకుంటే, అంబానీ చిన్న కొడుకుది వెడ్డింగ్ తీసుకుంటే, ఆ వెడ్డింగ్కు పెట్టిన ఖర్చు మొత్తం ఆయన ఒక్క రోజులో సంపాదిస్తాడు. అంటే ఎంత ఆశ్చర్యకరంగా అనిపించిందంటే, ఇంకొక రోజుకి రిచ్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. అక్కడ ఎంత కష్టపడినా, రోజంతా కష్టపడుతున్నా కూడా పూర్ వాళ్ళు మాత్రం ఇంకొంచెం పూరే అవుతూ ఉంటారు. ఎందుకని అంటారు సార్? ఏమో మీరు అనుకుంటున్నారమ్మా, నేను ఐ బార్న్ ఇన్ వెరీ పూర్, వెరీ పూర్ ఫ్యామిలీ. ఎంత అంటే అంత కష్టంలో నేను 10th క్లాస్ తర్వాత అయితే ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పాల బాటిల్ ఇంటి పెట్టి చదువుకున్నా, న్యూస్ పేపర్ చదువుకున్నా. డిగ్రీలో చదువుకున్నప్పుడు నైట్ టైంలో ఆటో తోలుతూ మార్నింగ్ చదువుకున్నా. ఐ బార్న్ ఇన్ పూర్ బట్ ఐఎమ్ నాట్ పూర్ నౌ, ఐఎమ్ బికమ్ రిచ్. అదే అంటే అందరికీ ఇలాగా కావడానికి కారణం ఏంటంటే, నేను ఉంగరాలు పెట్టుకున్నా కాబట్టి గొప్పనైనా. 2 ఉంగరాలు పెట్టుకున్నా, మీరు కూడా పెట్టుకోండి, అంతేం కాదండి. జాతకాలు ఓకే ఉంటే ఉండొచ్చు, దాని కాదు. ఓకే, నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. అదృష్టం అనేది ఉంటుంది అందరికీ. అదృష్టం అనేది ఎప్పుడు ఉంటుందంటే, కష్టపడి పని చేస్తున్నప్పుడు, ఇష్టపడి పని చేస్తున్నప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. ఎగ్జాంపుల్, భగవంతుడు నీకు లాటరీ టికెట్ ఇచ్చాడు, నీకు 10 కోట్లు ఇస్తున్నాను, నువ్వు కొనాలి టికెట్ కొనేది లేదు కదా. ఇది కూడా అంతే, ఆ కొనమనే టికెట్ కొనడం అనేది కష్టపడాలి, ఇష్టపడాలి, పని చేయాలి. ఇది కాకుండా ఏమైందంటే, కొంతమంది ఈ మధ్యలో ఈ తెలంగాణలో మెయిన్గా హైదరాబాద్ చుట్టుముట్టు ఊర్లలో ఉన్న వాళ్ళు, ఆ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు రిచ్ అయిపోయారు. అకస్మాత్ రిచ్ అయిపోయారు. వైట్ డ్రెస్సులు, వైట్ పాయింట్లు, వైట్ బూట్లు, వైట్ అంతా కారు వైట్, ఆడీలు, బిఎండబ్ల్యూ, రిచ్ అయిపోయారు వాళ్ళు. బట్ ఈ రిచ్ నుంచి వాళ్ళు రిచ్ కాకపోవడానికి, రిచ్ నుంచి వాళ్ళు పూర్ కావడానికి కూడా చెప్తున్నాము. నాకు తెలుసు ఎంతోమంది రిచ్ అయిన వాళ్ళు, డబ్బులు పొడగొట్టుకున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 80% ఉన్నారు. కొంతమంది మాత్రమే 20%, కాదు, ఒక 5 to 6% మాత్రం ఆ డబ్బు నుంచి ఇంకా పైకి వచ్చారు. కారణం ఏంటంటే డిసిప్లిన్. సో ఒకటేసారి అకస్మాత్తుగా నడమంత్రపు సిరి వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోకుండే, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోకుంటే మొత్తం పోతుంది. ఓకే, దాన్ని మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి? నాకు తెలిసింది చెప్తానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు వస్తే ఒక 100 రూపాయలు వచ్చిందనుకో, 33 రూపాయలు నువ్వు ఎంజాయ్ చేయి. కానీ మా 99 రూపాయలు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, 33 రూపాయలు నువ్వు ఎంజాయ్ చేయి. ఒక 33 రూపాయలు నీ ఫ్యామిలీకి ఎంజాయ్మెంట్కి. ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, కొడుకులు, పిల్లలు, అందరికీ 33. వీడు ఎంజాయ్ చేయాలి, ఫస్ట్ వీడు ఎంజాయ్ చేయడు. 33% ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి, ఇంట్లో పేరెంట్స్ టు చిల్డ్రన్ వరకు, భార్య భర్త అందరు. కానీ ఇంకో 33% ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పొదుపు చేయాలి ఫ్యూచర్ గురించి. ఇది ఫస్ట్ చేయాలి. ఏది పొదుపు ఫస్ట్ చేయాలి, 2 ఫ్యామిలీ ఖర్చు పెట్టాలి, 3 సొంతం ఖర్చు పెట్టాలి. ఎంత మిగిలింది 1% సర్వీస్ చేయాలి, సేవ చేయాలి, దానం చేయాలి. అప్పుడు ఈ 100% సార్థకత ఉంటుంది. నేను కష్టకాలంలో నేను ఆదుకునేది తెలుసా, 33%. ఈ 33% చేయరండి, అలా ఖర్చు పెట్టేస్తారు. వస్తుంది కదా, ఇంకో 2 ఎకరాలు అమ్ముదాం, లాస్ట్కి ఏం మిగులుతుంది? ఏం మిగలదు, అంత పోతుంది. అది ఎకరాలు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పొదుపు చేయకుండా చేస్తే ఈ ప్రాబ్లం అవుతుంటుంది. అది కూడా ఎంగేజ్లో పొదుపు చేయాలి. ఇప్పుడు జెన్జీ ఉంది, అసలు పొదుపు చేస్తున్నారు అంటే ఈ రోజు లివ్ ఇన్ ద మూమెంట్ అనేది కదా, అంతే. ఫ్రైడే వచ్చిందంటే సాటర్డే, సండే, అలా హైదరాబాద్ కల్చర్ కూడా అలా అయిపోయింది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నాట్ టు ఎంజాయ్, బట్ ఇన్వెస్ట్ ఫస్ట్, ఎంజాయ్ నెక్స్ట్. ఓకే, ఎంజాయ్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి ఫ్యూచర్ కోసం, వాళ్ళు పైకి వస్తారు. డబ్బున్న వాళ్ళకంటే భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగుంటారని మీరు ఎక్కడో చెప్పినట్టు. నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అమ్మా, వందలాది మంది, వేలాది మంది బాగుపడే దాని నుంచి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అది అంతవరకు వస్తున్నాను. నీకు 33 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఈ 33 రూపాయలు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ నీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఓన్లీ టర్మ్ పాలసీస్. అది క్లియర్గా చెప్తున్నాను, లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మన లైఫ్ బాగుంటుంది కదా, మిగతానే బాగుంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వన్ మ్యూచువల్ ఫండ్స్, సిప్. ఓకే, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లానింగ్ కొద్దిగా స్లోగా వస్తుంది. అది దీంతోనే మన షేర్స్ అన్ని దాన్ని చూసుకుంటుంది. థర్డ్ ఇన్వెస్ట్మెంట్
ఈఎంఐలో ప్లాట్స్ కొనడం, ఎఫ్ఎల్ఏటి పిఎల్ఓటి ఇవి కొనడం, ఇవన్నీ మనం రీచ్ చేస్తాయమ్మా. దాంతోపాటు గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం కావాల్సింది కొనుక్కుంటున్నాలే. ఇది ఎప్పుడు 33%. ఈ డబ్బు పోయినాకనే నీ ఫ్యామిలీ ఖర్చు, ఈ డబ్బు పోయినాకనే నీ పర్సనల్ ఖర్చు. 1% మాత్రం కంపల్సరీ దానం చేయాలి, అప్పుడు హ్యాపీ లైఫ్ ఉంటుంది. రిచ్ విల్ బికమ్ రిచ్ ఎలా అయితే తెలుసా, దే హ్యావ్ ఏ ప్లాన్. టుమారో ఏం జరగబోతుంది ఇప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందమ్మా, ఎక్కడ రియల్ ఎస్టేట్ బాగుంది చెప్పండి. ఎగ్జాంపుల్గా అన్ని బాగానే అనిపిస్తుంది కానీ ఎక్కడ అమ్ముడు పోదు, అన్ని బాగానే ఉంటుంది ఎక్కడ పోదు. ఇప్పుడు ప్రస్తుతం మేడ్చల్ హైవే సూపర్గా ఉంది ఎగ్జాంపుల్గా, బీబీ నగర్ సూపర్గా ఉంది, షాద్ నగర్ సూపర్గా ఉంది, పట్టంచేరు సూపర్గా ఉంది. ఇక్కడ న్యూ సిటీ రాబోతుంది కొత్తగా, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు చేసాం, అలా పెరిగిపోయింది. మనం ఏం చేస్తాము, ఇవన్నీ ప్లేస్ కానీ కొత్త ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తాం. పెరగట్లేదు అంటే ఎక్కడ పెరుగుతుంది, పెరగదు కదా. ఆ ఆలోచన ఉండాలంటే మంచి రీసెర్చ్ చేయాలి. ల్యాండ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏది కావాలి, అనవసరమైన ఖర్చులు పెడతారమ్మా. మంచి మంచి బట్టలు కొంటారు. నేను వద్దాను, ఎంత కాస్ట్లీ తెలుసా, ఒక్కసారి వేసుకొని తీసుపడేస్తారు. ఈ మధ్యలో మ్యారేజెస్ 60,000 1 lakh అమ్మా. అది డిజైన్ దానికి వెళ్తే 2 నెలలు బతిలాడాలట, 2 నెలలు కుడతారట, ఒక్క పూట వేసుకొని పడేస్తున్నారమ్మా. ఏం అవసరం చెప్పండి, ఎంతమంది గుర్తుంటారు చెప్పండి. రెండోది మ్యారేజెస్, విపరీతమైన ధనం ఖర్చు చేస్తున్నారు మ్యారేజెస్లో. ఒక ప్లేట్కు 2,500 రూపీస్ అట్టమ్మా, 2,500 రూపీస్ అట్ట ప్లేట్. తెచ్చైనా చేస్తారు పెళ్ళి అంటే. అమ్మ తిన్నోళ్ళు ఏమైనా గుర్తుంచుకోరా, ఎన్ని ప్లాట్ చేశారా, ఎవరు గుర్తుంచుకోరే. అనవసరం నీవు ఆర్బాహాడానికి వెళ్ళి అనవసరంగా వెళ్ళి ఎవడు గుర్తుంచుకోడు. ఉన్న దాంట్లో బెస్ట్ ఇచ్చేసి కాబట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించండి. వాళ్ళకు 1,700 రూపాయల ఫీజు, 2,000 రూపాయల ప్లేట్ పెట్టే బదులు 500 రూపాయలు మంచిగా వస్తుంది. మంచి భోజనం పెట్టి, కూర్చుని పెట్టి, బంతి భోజనం పెట్టి, సహపంక్తి భోజనం పెట్టి ఒక 500 రూపాయలు గిఫ్ట్ ఇచ్చి పంపండి, అది కలకాలం గుర్తుంటుంది అని చెప్తాయినారు. ఆ డెకరేషన్స్ అమ్మో 8 లక్షలు, ఫోటోగ్రఫీ అన్యాయం అమ్మ, 6 లక్షలు 7 లక్షలు అంటే ఫోటోగ్రఫీకి. నేను వద్దాను, వాళ్ళు కూడా బతకాలి కానీ ఇంత అవసరం లేదు. ఏం సినిమానా ఇది కాదు కదా. పోనీ ఎన్నిసార్లు చూసుకుంటావు, నీ పెళ్లి వీడియో ఎన్నిసార్లు చూసుకుంటావు, నాకు తెలిసి 3 సార్లు చూసుకోడు. ఫస్ట్ అతను వీడియోగ్రాఫర్ గారు ఇచ్చేదే 6 నెలల తర్వాత. అది అంటే నేను ఏమంటానంటే డూ ఇట్, బట్ 10 మంది కోసం చేయకు. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఎప్పుడు చెప్తాను, అందరితోని మంచివాడు అనిపించుకోవడం ఎవరు లేడు, అందరితోని మంచివాడు అనిపించుకోవడం ఎవరు లేరు. అందరితోని మంచివాడు అనిపించుకోవడం అనేది రోగం, జబ్బు. కాబట్టి వేరే ఎగ్జిబిషన్ వద్దు, నీ కోసం చూసుకో. అందుకోసం మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఇన్సూరెన్స్ చెప్పాను కదా, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ చేయండి, అవి మనం కాపాడతాయి. రిచ్ హెస్ బికమ్ రిచ్ ఎట్లయింది తెలుసా, దే ఇన్వెస్టెడ్ ఇన్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డొనాల్డ్స్ ఉందమ్మా, మ్యాక్డొనాల్డ్స్ స్టోరీ, వాళ్ళ బిజినెస్ ఏం చెప్పండి. వాళ్ళు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి పెట్టారు. మ్యాక్డొనాల్డ్స్ బిజినెస్ ఏంది, మనకి ఏం కనిపిస్తుంది రోడ్డు మీద, మ్యాక్డొనాల్డ్స్ చిప్స్ అవన్నీ అమ్ముతా ఉంటారు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతారు కదా, వాళ్ళ బిజినెస్ అది కాదమ్మా. దర్ బిజినెస్ ఇస్ రియల్ ఎస్టేట్. ఎక్కడికి వెళ్ళినా సార్ అది కొనేసేస్తారు, ఆ కొనేసేస్తారు పెరిగిపోతుంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళ బిజినెస్ ఏం తెలుసా, మెయిన్గా సీట్లు ఇవన్నీ చదువు కాదు. అప్పుడు ఎకరాలు అన్నది చాలా కాస్ట్ అయిపోయింది. సో ఈ ముందు చూపు ఉండాలి వాళ్ళకి, ముందు చూపుతో చేయాలి. ముందు చూపు లేని వాడు ఎందరికో కొరగాడు. ఇలా ముందు చూపుతో చేస్తే చాలా బాగుంటుంది. అందుకోసం చెప్తాను, డబ్బు పొడగొట్టుకోవడం చాలా ఈజీ, సంపాదించడం చాలా కష్టం. సంపాదించడం చాలా ఈజీ, నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆ నిలబెట్టుకోవాలంటే సిస్టమేటిక్ డిసిప్లిన్తో ఉండాలి. ఎక్కడైతే చెత్త చెదారం ఉంటుందో, ఎక్కడైతే అసహ్యంగా ఉంటుందో, ఎక్కడైతే పరిశుభ్రత లేదో అక్కడ లక్ష్మి ఉండదమ్మా, కొట్టుకుపోతుంది, వెళ్ళిపోతుంది, పారిపోతుంది. ఆ శుభ్రత ఉండాలి, మాట నీట్గా ఉండాలి, మోసం చేయాలని సంకల్పం ఉండద్దు. మోసంతో సంపాదించవచ్చమ్మా, చాలా రోజులు ఉండదు. ఎంతోమంది చూశాను హైదరాబాద్లో, అలా పైకి వెళ్ళి ఇలా పడిపోయిన ఉంది ఎంతమంది చూశాను నేను. ఓకే, వాళ్ళు నేనన్నారు పడిపోగా చూశాను నేను. అలా ఉండదు, నీతి నిజాయితీతో ఉన్నది తప్పకుండా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తప్పకుండా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బు ఎక్కడ పోదు. సో ఈ రకం చేస్తే చాలా బాగుంటుంది. మనం ఏం చేసినా సరే 10 మంది మేలు కోసం, మన మేలు కోసం. టాటా ఉన్నాడమ్మా, ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ ఆర్ నాట్? టాటా ఏం చేస్తుంటాడు పాపం సంపాదనలో, మ్యాక్సిమం ఈ డొనేట్స్. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు ఒక పేరు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, దే ఆల్సో డొనేట్స్. ఓకే, ఎందుకమ్మా మన నీలోఫర్ బాబురావు సార్, మన ఉన్నది కదా టీవీ, ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. మొన్న ఎన్నో కోట్ల రూపాయలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంకు ఇది యజ్ఞోపవీతం చేయించాడట. అందరూ డబ్బులు ఎక్కువైనా, స్కూల్ పెట్టుకో, కాలేజ్ పెట్టుకో, అది కాదు, ఎస్ డొనేటెడ్. దట్ డొనేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చేస్తుంటే అన్ని బాగుంటుంది. కాబట్టి సంపాదించండి, సంపాదించేటప్పుడు మైండ్తో సంపాదించండి. ఇలా సంపాదిస్తే కష్టము, ఇలా సంపాదిస్తే ఇష్టము, ఇలా సంపాదిస్తే లేబరు, ఇలా సంపాదిస్తే లీడర్తో సంపాదించవచ్చు. మంచి కమ్యూనికేషన్ ఉండాలి, మనసులో మాట చెప్పాలి, కొత్త ఐడియా రాగానే ఇంప్లిమెంట్ చేయాలి, అంతే ఇంప్లిమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ యువర్ ఐ డ్రీమ్, అందరు యూట్యూబ్ ఛానల్కి సంథింగ్ డిఫరెంట్ అయింది, అందరికీ డిఫరెంట్ చేస్తున్నాడు కదా, అదేనండి. అదే పూర్గా పుట్టడం మన తప్పు కాదు, పూర్గా చనిపోవడం మన తప్పు అని. ఐఎమ్ ఏ లివింగ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ హియర్, ఐ బోర్న్ ఇన్ పూర్, ఐఎమ్ నాట్ పూర్ నౌ.
ఓకే. And I made many people rich only because they followed this instructions, what I said. ఓకే సార్, థ్యాంక్ యూ. Good luck, all the best. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.